చూడండి, అప్పుడు నీతి గలవారు ఎవరు తేలిపోద్ది. ఒక రోజు ఉంది, ఎవరికి వాళ్ళే నేను నీతిమంతురాలని, నేను నీతిమంతుడిని, నాకు నేనే సాటి అనుకోవటానికి లేదట. నేను చెప్పుకోవడం సరిపోరట, వినే మీరు చెప్పుకోవడం సరిపోదట, లోకంలో ఎవరు చెప్పుకోవడం కూడా సరిపోరట. చెప్తుంది వాక్యం అక్కడ ఏమనమ్మా, అప్పుడు నీతి గలవారెవరు, దుర్మార్గులు ఎవరు, దేవుని సేవించు వారెవరు, సేవించని వారెవరు తిరిగి కనుగొంటారు. ఒక రోజు ఉందంట, తిరిగి కనుగొనే రోజు ఒక రోజు ఉందంట. దేవుణ్ణి ఎందుకు సేవించాలి? తమ తమ దుర్మార్గములను విడిచిపెట్టడానికి దేవుని సేవించాలి. తమ తమ నీచ ప్రవర్తనను విసర్జించడానికి దేవుని సేవించాలి. ఎంత గొప్ప మాట్లాడి అక్కడ. దేవుని సేవించడానికంటే దేవుడు మనకేమిచ్చాడు? ఒక కాలాన్ని ఇచ్చాడు, నియమించాడు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆ కాలంలో నువ్వు వచ్చావు, నేను తండ్రిని సేవించాలి, నేను తండ్రిని ఆరాధించాలి, నేను తండ్రిని గణపరచాలి. లోకమంతా ఏం సంతరించుకుందండి? పాపం సంతరించుకుంది.